ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాకెట్స్ని స్టిచ్ చేసుకుందాం. ఈ పాకెట్స్ని ఎలా కావాలి అనుకుంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా సైడ్ నుంచి అయితే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. రెండు వైపులా 2 పాకెట్స్ వచ్చేలా ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ అవుతుందేమో కనుక కొంచెం పీస్ని కట్ చేసేద్దాం. ఇదే విధంగా రెండో వైపున పాకెట్ని జాయింట్ చేసేసుకుందాము. ఇలా పాకెట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వైపున స్టిచ్ వేసుకోవాలి. నెక్ వైపున స్టిచ్ చేసుకోవడానికి ఈ జీన్స్ ప్యాంట్ క్లాత్ వేసుకోవచ్చు, లేదా మన దగ్గర ఉన్న సేమ్ ఇదే దీనికి దగ్గర కలర్లో ఒక లైనింగ్ పీస్ని తీసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఒక లైనింగ్ పీస్ని తీసుకున్నాను. ఈ లైనింగ్ పీస్ని క్రాస్ పీస్ని తీసుకోవాలి. మనకి ఈ నెక్ రౌండ్ నీట్గా తిరగడానికి క్రాస్ పీస్ని తీసుకొని నెక్కి పై వైపున పెట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్ని పెట్టుకోవాలి. ఈ టక్స్ని పెట్టుకుంటే మనకి ఈ నెక్ రౌండ్ నీట్గా తిరుగుతుంది. ఇలా టక్స్ని పెట్టుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్లో నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పీసులకి నెక్లని స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి.
ఇలా షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఆర్మ్ రౌండ్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ని కూడా నెక్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఒక క్రాస్ పీస్ని తీసుకొని ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసుకున్న ఈ ఎక్స్ట్రా పీస్ని లోపలికి ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఒక వైపున స్టిచ్ చేసాం కదా, ఇదే విధంగా రెండో వైపున స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రాక్ని, షోల్డరు, ఆర్మ్ రౌండ్ని స్టిచ్ చేయడం పూర్తయింది. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపున కుర్చీల కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీసుకున్నాం కదా, రెండు పీసుల్ని కలిపి ఇలా మధ్యలో జాయింట్ వేసుకోవాలి. మధ్యలో జాయింట్ వేసుకున్న తర్వాత చివరన అంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రాక్ను తీసుకొని ఈ ఫ్రాక్కి పై వైపున ఈ రెండు పీసులు మనకి ఒక వైపున వస్తుంది, ఇంకొక రెండు పీసులు ఒక వైపుకు వస్తుంది. ఈ పీస్ని ఈ ఫ్రాక్ పీస్కి సరిపడా కుర్చీలు పెట్టుకోవాలి మనం. ఇలా కుర్చీలు పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్కి పై వైపున మరొక కుట్టు వేసుకోవాలి.
ఇదే విధంగా బ్యాక్ పార్ట్ పీస్కి ఈ ఎక్స్ట్రా కుర్చీల పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనకి చూసారు కదా ఎంత చక్కగా రెడీమేడ్ స్టైల్లో ఉండేలా బేబీ ఫ్రాక్ని స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా మన ఇంట్లో ఓల్డ్ జీన్స్ ఉంది అంటే చాలా ఈజీగా బేబీ ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీకు ఇంట్లో ఓల్డ్ జీన్స్ ఉందా? అయితే వెంటనే మీ పిల్లలకి ఇలాంటి రెడీమేడ్ స్టైల్లో ఉండేలా ఫ్రాక్ని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.